సో ఏంటి అంటే మెయిన్ గా రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ రావట్లేదు. ఉపాధ్యాయుల రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ సంబంధించి అంటే గ్రాట్యుటీ కానీ ఇవన్నీ కానీ అది రావట్లేదు. అదొకటి మేజర్ కన్సర్న్. అవును సార్, పెండింగ్ బిల్స్ అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. 1.5 year అవుతుంది, రిటైర్ అవుతున్నారు కానీ చాలా మంది కోర్టుకు కూడా పోతా ఉన్నారు. ఆ కోర్టుకు పోయిన వాళ్ళే కొంతమంది క్లియర్ అవుతున్నాయి, కొంతమంది క్లియర్ అవుతలేవు అన్న. సగం చేసి 7 వారాలు 10 వారాలు అంటుండు. ఆన్లైన్ కూడా అసలు అంటే ఓన్లీ కోర్టు పోయిన వాళ్ళే క్లియర్ చేస్తున్నారా, మిగతా వాళ్ళే చేయట్లేదా? వాళ్ళకి కూడా సగమే చేశారు సార్, మొత్తం చేయలేదు. కొంతమందికి చేసేందుకు స్టార్టింగ్ లో కోర్టు అనగానే కోర్టు కొంచెం మందలియగానే పోయిన వాళ్ళకి చేసింది. ఇక అందరూ వరుసగా కోర్టుకు పోవడం మొదలు పెట్టారు. తర్వాత ఏమైందంటే ఇక అవి కూడా మొత్తం చేసే పరిస్థితి లేదు ప్రభుత్వం దగ్గర. ఓకే ఓకే ఓకే. సో ముజీబ్ గారు నమస్కారం. ఏంది ఎట్లా ఇప్పుడు సబ్ కమిటీ అయిపోయింది, August 15th అయిపోయింది, October 12th వచ్చింది. ఓకే, ఆయన మీకైతే చాలా సోషల్ మీడియాలో కానీ దానిలో కానీ మిమ్మల్ని తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీ ఉద్యోగంలోనే పర్సనల్ గా మీరు ఏం చేస్తున్నారు ఇట్లా కామెంట్స్ కూడా పెడతారు. మీరు పైరవీలు చేసుకోవడానికి తప్ప వేరే దాన్ని పనికిరారు. ఈ విధంగా రెండు వైపుల నుంచి ప్రెషర్ ఉంటుంది. ఉద్యోగుల నుంచి ప్రెషర్, అటు ప్రభుత్వం నుంచి కూడా మీరు ప్రతిపక్షాల చేతిలో ఏంటి కీలు బొమ్మలాగా కావద్దు, అట్లా కావద్దు, మీరు అర్థం చేసుకోవాలని ఉంటుంది. ఎట్లా మరి దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అది కుంటి సాకులు అండి. సమస్యల పరిష్కారం నుంచి తప్పించుకునే కుంటి సాకులు అంటున్నారు ఒకటి. రెండవది మేము చాలా స్పష్టంగా చెప్పినాం రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి నిఘా వర్గాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఒకవేళ అట్లాంటి ఎవరైనా చేసుకుంటే ఉద్యోగ నాయకులను ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీయండి, 50 సంవత్సరాల మమ్మల్ని ఉరిదీయండి అని చెప్పినాం. మేము అడిగేది కొంత మా కోరికలు కాదు, ముందు మీ ద్వారా ప్రజలకు కూడా తెలవాలి. ఇవి మా పైసలే, మేము దాపెట్టుకున్న పైసలు మాత్రమే మేము అడుగుతున్నాము. ఇప్పుడు ఒక ఆయన గత 15 రోజుల నుంచి మాకు మెసేజ్ పెడుతున్నాడు, 26,000 రూపాయలు ఆయన కావాలి, తెలంగాణ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ పైసలు సార్, నా బిల్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ అని 15 రోజులు పెట్టిండు. 16 రోజులు వాళ్ళ కొడుకు మెసేజ్ పెట్టిండు, అంకుల్ మా డాడీ చనిపోయిండు అని పెట్టిండు. కళ్ళలా నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే క్యాన్సర్ పేషెంట్ గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకునే డైరెక్ట్ పిహెచ్ఓ భవన్కి వచ్చింది. ఎంత అవమానకరంగా ఉందంటే, మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి అడిగినాం, సబ్ కమిటీ వేసిండ్రు, ఆఫీసర్స్ కమిటీ వేసిండ్రు. వేసిన కమిటీ మా సమస్యలు పరిష్కరిస్తామని, సమస్యలు పరిష్కారం అని చెప్పిండు కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించిన నోట్స్ బయట పెట్టలే, మినిట్స్ బయట పెట్టలే, పోతే గౌరవించలే. ఆత్మగౌరవం మన రాష్ట్రం తెచ్చుకోనిక సమస్యలే కదా, ఆత్మగౌరవం అనే కదా ఎంత తెచ్చుకుంది. కనీసం కొట్టు పడితే ఒట్టు అంటే ఆందోళనతో గౌరవించడం, ఇవన్నీ జరిగినాయి. ముఖ్యమంత్రి గారు 3 గంటల సమయం ఇచ్చి రాష్ట్ర జేఏసీ చైర్మన్ పేరుతో నిలుస్తున్నారు వారు, కానీ గౌరవ మంత్రులకు మాత్రం రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఎవరు తెలియదు, ఎవరు ఉండే కదా అంటారు. మేము ఉద్యోగం కూడా ఏం సమాధానం చెప్పాలి? ఉద్యోగులు చెప్తున్నారు మీరు పైనవేలు చేస్తున్నారు అంటున్నారు అని చెప్తున్నారు. మొన్న చెప్పినా లేదు, ఉద్యోగుల మధ్యలో పోతే మా బట్టలు చిరుగుతాయి, దెబ్బలు పడేది, గన్షాట్ ఖాయం అని చెప్పినాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. జంగు సైలెంట్ హైదరాబాద్ ఆగాలంటే రాష్ట్ర జేఏసీ చైర్మన్ పిలిపించుకొని మా సమస్యలు పరిష్కరించండి, లేదంటే ఇంకో ఉద్యమం, ఇంకో కార్యాచరణ తప్పదు. అది వాస్తవం.